హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 43వ భాగాన్ని వినేద్దాం. శౌర్య మరియ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైట్ 8 అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరిని వింతగా చూస్తారు. మరియ వాళ్ళ సిస్టర్ మరియ బాయ్ ఫ్రెండ్ని చూసి వెంటనే మరియ దగ్గరికి వెళ్తుంది. ఒక చీకటి నిండిన గదిలో జుట్టు పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది మరియ. వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పడంతో తనెందుకు వచ్చాడు ఇప్పుడు, ఇంట్లో ఏం గొడవ అవుతుందని కంగారుగా పరుగున వస్తుంది. బయటకు వచ్చిన తను పక్కన శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్ళ పేరెంట్స్ శౌర్యాని మరియ బాయ్ ఫ్రెండ్ని ఎవరు ఏంటి అనే క్వశ్చన్స్ వేస్తుంటే శౌర్య ఒక్కసారి వాళ్ళ కండిషన్ గమనించి, మేమిద్దరం మరియతో వర్క్ చేసేవాళ్ళం, తనకి హెల్త్ బాగలేదని తెలుసు, ఇక్కడ దగ్గర ఉన్న ఫ్రెండ్ పెళ్ళంటే వచ్చాం, బాబాయ్ గారు ఒక్కసారి తనని కలుద్దామని ఇక్కడికి వచ్చాం అనేసి, బాగున్నారా పిన్ని గారు, ఆరోగ్యం బాగుంటుందా అంటూ కూర్చొని, మరియా హెల్త్ కండిషన్ ఏంటి, తగ్గిందా తిరుగుతుందా అంటూ వాళ్ళ మనసులో శౌర్య మంచివాడనే ఇంప్రెషన్ని ఏర్పరిచేస్తాడు. ఆవిడ హా బాబు అని అంటే, అయ్యో పిన్నిగారు నా పేరు శౌర్య, ఇక అతని పేరు మహేంద్ర అంటాడు శౌర్య. నమస్కారం అండి అంటాడు మహేంద్ర. ఆవిడ కూడా నమస్కారం బాబు అంటుంది. మరియా ఫాదర్ కూడా కూర్చొని మరియా అని పిలుస్తారు. మరియా శౌర్య వచ్చి ఇచ్చిన షాక్ని తేరుకుని అక్కడికి వస్తుంది. శౌర్య తన బాగోగులు అడిగి మూడ్ చేంజ్ అయినట్టు ఉంటుంది. నువ్వు కూడా పెళ్ళికి రావచ్చు కదా అంటాడు. మరియా వాళ్ళ నాన్న ఏమంటారని శౌర్య వైపు గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తుంది. అంతలోనే బయటకి వాళ్ళతో వెళ్తే శౌర్య ఏమడుగుతాడని ఇంకో భయం. హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఫుల్ టెన్షన్ వచ్చేసింది కూడా. మరియా వాళ్ళ ఫాదర్ కూడా గమనిస్తున్నారు. వచ్చిన రోజు కనిపించిన మరియా మళ్ళీ ఈ రోజు కనిపించింది ఆయనకి. ఆ ఇంట్లోనే ఉన్నా కూడా ఆ మాటలు విని ఆయన శౌర్య వైపే చూస్తారు. శౌర్య వినమ్రతను విధేయతను సూచించడానికి అతను ధరించిన విభూతి కుంకుమ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఏది ఏమీ చేయలేదన్న నమ్మకంతో తన కళ్ళల్లో దాగింది. పొగరికి ధైర్యానికి సూచికగా తన మీసం మెలేసేలా ఉంటే ఏ సమస్య ఉన్నా చిన్నగా విచ్చుకునే పెదవులు. అతను చాలా యోగ్యుడిలా కనిపించాడు ఆయనకి. ఆయన బాబు నీ పూర్తి పేరేంటి అంటాడు. శౌర్య అనే బాబాయ్ గారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నాం, అమ్మాయిని ఎలా పంపించాలని చూస్తున్నారా, అన్నయ్యగా నేనుంటాను కదా, ఏదీ నన్ను దాటి రాదు. శౌర్య మాటలు విన్న మరియాకి ఏదోలా అనిపిస్తుంది. అలా శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. మరియా ఫాదర్ రాత్రి సమయాన్ని ఏంటి అన్నట్టు అలానే సంశయంగా చూస్తుంటే శౌర్య ఆయన పక్కన కూర్చొని, నన్ను నమ్మచ్చు బాబాయ్ గారు, నాకు మా అమ్మ అంటే ఎంత ప్రాణమో, ఏ అమ్మాయి అన్నా అంత గౌరవం కూడా. తను మూడ్ సెట్ అయ్యి హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ఆయన కూడా తలూపుతారు. మరి నన్ను నమ్మండి, ఎక్కడ తన సంతోషం పారేసుకుందో దాన్ని వెతికి పట్టుకుని మరీ ఇస్తా అంటాడు. మరియాకి ఆ మాటల వెనక అర్థమైపోయి మనసులో సార్ ఆ కేసు కోసమే వచ్చారు పక్కాగా, ఆయనకి నా గురించి ఏదో తెలిసే ఉంటుంది అనుకుని ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటగానే శివరామన్ గారి దగ్గరికి వెళ్ళిన సమయంలో జరిగిన దృశ్యం గుర్తుకొచ్చి మునిగిపోతూ ఉంటుంది. ఆయన కూడా సరే బాబు అని రెడీ అయి వెళ్ళమన్నట్టు చూస్తారు మరియా వైపు. మహేంద్ర బయటకు వచ్చేస్తాడు. శౌర్య మరియా వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుంటారు. వాళ్ళ తల్లి తండ్రి క్యారెక్టర్స్ ఆలోచనలు చెప్పేస్తాయి మరియా క్యారెక్టర్ని. మరియా రెడీ అవ్వగానే తనని కారులో తీసుకుని మహేంద్రతో ఊరు బయట వరకు వెళ్ళగానే కారు బ్రేక్ వేస్తాడు. డైరెక్ట్గా తన వైపుకు తిరిగి, శివరామన్ సార్ చనిపోయారు. మరియా సైలెంట్గా చూస్తుంది బాధగా. దాత్రికి ఆయనతో ఎఫ్ఐఆర్ ఉందని, ఆయనకి దాత్రికున్న సంబంధం ఎక్కడ బయటపడుతుందని, దాత్రిని ఆయన చంపేసిందని తను అరెస్ట్ చేశారు అంటాడు శౌర్య. మరియా ఆశ్చర్యంగా, ఏంటి కేసు వెనక ముందు చూడకుండా అలా ఎలా చేస్తారు, ఒక అబ్బాయి అంటే ఎఫ్ఐఆర్ ఉన్నట్టేనా, అది సార్తో దాత్రికి, వాళ్ళ కళ్ళు గద్దలు పీకెళ్తాయి అని కోపంగా అనేసి, సార్ నేను చెప్తున్నాను కదా, శివరామన్ సార్ దాత్రిని ఆయన ఆలోచనలకు వారసురాలనుకుంటారు, ఆ ల్యాబ్ని తనకి తన ఆలోచనలకి ఆస్తిగా ఇచ్చేయాలని, సార్ తర్వాత దాత్రిని అక్కడంతా చూసుకుంటూ ఉండాలని కూడా భావించారు అని ఫాస్ట్గా చెప్పేస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసు అంటాడు శౌర్య. సార్తో ఉంటా కాబట్టి సార్ ఆలోచించేది కొంత తెలిస్తే ఆయన మాటలు ఇంకొన్ని చెప్పాయి సార్ అంటే, దాత్రి ఆయన్ని హత్య చేయలేదు అంటాడు. దాత్రి మేడం గురించి మీకేం తెలుసు, ఆవిడ పొరపాటును కూడా మంచి వాళ్ళకి ఎవరికి హాని చేయరు అంటే చెడ్డ వాళ్ళకి చేస్తారా, అలా అని కాదు సార్. అది సరే నువ్వెందుకు వచ్చేసావు ఇక్కడికి, నా హెల్త్ బాగలేదు సార్, అందుకే. సార్ చనిపోయిన తర్వాత రోజు నీకు హెల్త్ బాగలేదా, ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంటుంది మరియా. ఇంతకుముందు మీ నాన్నగారికి చెప్పాను, ఎక్కడ నీ సంతోషాన్ని పోగొట్టుకున్నావో నాకు చెప్పు, నేను చేయగలిగింది చేసి తిరిగిస్తా. మరియా అలానే చూస్తూ ఉంటే, నీకు అన్నయ్యగా ఉంటానన్నా అంటే
నీకు ఏమి కాకుండా అడ్డుకుంటారనే మరియా. నీకేవైనా తెలిస్తే చెప్పు. దాత్రి నిందని మోస్తూ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. ఒక ఆడపిల్లగా తన ప్లేస్లో ఉండి ఆలోచించు. ఒకవేళ నీ ప్లేస్లో దాత్రి, తన ప్లేస్లో నువ్వుంటే మాత్రం తను ఇలా ఉండేది కాదు. మరియా దాత్రిని తలుచుకుని బాధగా శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. నీలా ఆలోచించే అమ్మాయిని చూశాను కాబట్టి ఇంత చెప్పాను. ఆయన నువ్వు నాకేం తెలియదనేసి నీ లోకంలో నువ్వుంటే పద మీ ఇంట్లో దింపేస్తాను అంటూ స్టార్ట్ చేసి స్టీరింగ్ తిప్పబోతుంటాడు. మరియా శౌర్య చేయిపై తన చేతిని వేస్తుంది. శౌర్య ఆగి టక్కున తన వైపు తిరుగుతాడు. నేను చెప్తాను సార్ ఆ రాత్రి ఏం జరిగిందో అంటుంది. మహేంద్ర కూడా తను ఎందుకు భయపడిందో తెలుసుకోవాలనుకుంటాడు. హా చెప్పు మరియా అంటాడు శౌర్య. ఇదంతా మరియా వర్షంలో శౌర్యకు చెప్తున్నట్టుంటుంది. మీరు కూడా వినండి. మరియా, మా ల్యాబ్లో ఏ ఎక్విప్మెంట్ ఉన్న రూమ్కి లాక్ వేస్తాం సార్. ఆ రూమ్కి నా దగ్గర మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ గదిలో చాలా ప్రమాదకరమైన డ్రగ్స్, ఇంజెక్షన్స్, కెమికల్స్ ఉన్నాయి. వాటిని అవసరమైనప్పుడు ప్రతి తక్కువ మోతాదులో వాడతాం. సార్ దగ్గరుంటే పొరపాటున ఆయన ఎక్కడ వాటిని అబ్యూస్ చేస్తారని, లేదా ఎవరైనా ఆయన దగ్గర నుంచి తీసుకొని వాడుకుంటారేమో అని భయంతో, నాపై నమ్మకంతో ఎవరికి తెలియకుండా ఆ కీ నా దగ్గర ఉంచారు. అయితే ఆ నైట్ సార్ నాకు కాల్ చేసి ఆ కీ తీసుకొని నన్ను రమ్మన్నారు. నేను అప్పుడే ఫ్రెష్ అవటం వల్ల తినేసి కాస్త లేటుగా వెళ్ళాను. డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళిపోయాను. ఇంతలో ఏదో అరుపు, అది సార్దే. భయపడిపోయాను. ఇంతలోనే కాస్త ధైర్యంతో అటుగా కదిలాను. ఎంతమంది ఉన్నారో కూడా నాకు గుర్తులేదు సార్, కానీ వాళ్ళంతా వికృతంగా నవ్వుతూ ఉన్నారు. సార్ తలపై బలంగా కొట్టడంతో ఆయన కింద పడిపోయినట్టున్నారు. అలానే తలని పట్టుకున్నారు. అందులో ఒకడు సార్ మెడ నులిమేస్తూ ఇంతటితో దీన్ని ఆపై ముందుకు వెళ్ళకు అంటూ బెదిరిస్తున్నాడు. సార్ నా పని నేను చేస్తున్నాను, వద్దు ఆపేయ్ అనడానికి మీరెవరు? తప్పులు చేస్తూ ఉంటే లోకులు కళ్ళు మూసుకొని ఉంటారు అనుకుంటున్నారా? ఎప్పటికైనా నిజం బయటపడి కారు చిచ్చులా మిమ్మల్ని కమ్మేస్తుందని అన్నారు. ఇంతలో ఎవరో ఒక అతను వీళ్ళకి హెడ్లా ఉన్నాడు. నోట్లో నుంచి పొగ ఊదుతూ రాగానే సార్ మెడని ఆ వ్యక్తి వదిలేశాడు. దానితో సార్ కిందికి వాలిపోగా ఇప్పుడొచ్చిన హెడ్ అలా ఉన్న సార్ మెడపై కాలు వేసి తొక్కుతూ, నిన్ను ఏ నిజం కాపాడుతుంది? నువ్వు చేస్తున్న రీసెర్చ్ వల్ల కూడా కాదని చాలా గట్టిగా కోపంగా ఆపేయని అరిచి, ప్రాణాలు పోగొట్టుకోకు, నువ్వు ఒప్పుకోకపోతే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అంటే, సారేమో నా ప్రాణం పోయినా దీని వెనక కారణం బయటపడుతుంది, అది నా చేతుల్లో బయటపడి కోల్పోతున్న ప్రాణాలు కాపాడుకుంటే నా ఈ జన్మకి చాలు. ఇంతలో ఆ హెడ్కి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి, అన్నా వాడు మన మాటలకు ఒప్పుకోవట్లేదని చెప్పాడు. మరి ఇక ఆ ఫోన్లో ఏం చెప్పారో ఏమో. సార్ని పైకి లేపి చాలా కిరాతకంగా బలంగా ఆయన కడుపులోకి కత్తిని దింపేసి లోపలున్న నరాల్ని కదిలిస్తూ సార్ బాధని ఆస్వాదిస్తూ సైకోలా బిహేవ్ చేశారు అని ఏడ్చేస్తుంది మరియా. శౌర్య, కంట్రోల్ మరియా అంటూ తన తలపై చెయ్యి వేస్తాడు తండ్రిలాగా. మరియా కాస్త సెట్ అయి మళ్ళీ చెప్తుంది. వాళ్ళు నన్ను ఎక్కడ చూస్తారని భయపడి నేను ఒక పక్కకు తప్పుకున్నాను. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడే నిర్ఘాంతపై ఉన్న నేను తేరుకొని సార్ దగ్గరికి వెళ్ళబోతే నాకు సార్ అక్కడ కనిపించలేదు. అర్థం కాక పిచ్చిదానిలా ఆయనలో ప్రాణం ఉందేమో, ఎక్కడికైనా వెళ్ళారేమని అంతా వెతుకుతున్నాను. ఇంతలో ఎవరో ఒక అతను డెడ్ బాడీలో ఉన్న రూమ్కి వెళ్తూ కనిపించాడు. నాకు భయం వేసింది. ఇంతలో ఏదో నీడ నన్ను తరుముతూ ఉన్నట్టు అనిపించి బయటకు వచ్చేసాను పరుగున. అక్కడే వదిలేసిన నా స్లిప్పర్స్ని వేసుకుని పారిపోతుంటే అవి ఎందుకో నా కాలుని బలంగా పట్టేశాయి. 4 అడుగులు వేసి పరిగెత్తలేను వీటితో అని పక్కకు పడేసి వచ్చేసా. ఇది సార్ జరిగింది. తను ఎప్పుడైతే స్లిప్పర్స్ అలా పడేశానందో అప్పుడే గుర్తొస్తుంది. 1 డే బ్యాక్ శౌర్య వాళ్ళ అమ్మని ఇంట్లో కొత్తగా ఉన్న చెప్పులను చూసి దాత్రి తన స్లిప్పర్స్ని ల్యాబ్ దగ్గర మరిచి కొత్తవి కొనదా ఏంటి అని అడుగుతాడు. బట్ ఇప్పుడు మరియా ఆ కంగారులో దాత్రి స్లిప్పర్స్ని చూడకుండా వేసుకుని అలా పడేసి వచ్చేసింది. దాత్రి తన పని తను చూసుకున్నాక తనవే అనుకుని మరియా వేసుకుని వచ్చిందని అర్థమై అలా ఆలోచిస్తూ ఉంటే మరియా శౌర్యతో, వాళ్ళు సార్ని ఎందుకు చంపారో కూడా నాకు తెలియదు, వాళ్ళ మాటలు కూడా అర్థం కాలేదు సార్ నాకు. శౌర్య తేరుకుని, నాకు చిన్నగా అర్థమవుతుంది మరియా అని పక్కన టీ కొట్టు కనిపిస్తే టీ తాగుదామని అక్కడికి తీసుకుని వెళ్తాడు శౌర్య. నైట్ అయినా తన ఫ్రెండ్ ఇంకా కాల్ చేయకపోవడంతో దాత్రిని ఆ నెంబర్ యొక్క యూజర్ కోసం తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. కానీ అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం అర్థం కాకుండా కూర్చుంటుంది. చీకటి చాలా అందమైనది, తెలివైనది, అద్భుతమైనది కూడా. నా ప్రియురాలు కూడా అనుకోండి. దాన్ని వినియోగించుకుని విలన్ ప్లాన్ని అమలుపరుస్తాడు. అతని మనుషులు అక్కడున్న సెక్యూరిటీ దగ్గరకు కామ్గా వచ్చి మత్తు చల్లిన క్లోత్ని పెట్టేస్తారు. వాళ్ళు చక్కగా నిద్రపోతారు. దానితో మెయిన్ విలన్ కింద ఉంటూ అన్న అంటున్నాడు కదా గోవర్ధన్, వాడు వస్తాడు కొంతమంది మనుషులతో.
అలాగే అక్కడంతా చూసి ఒకరిని వెళ్ళి వాళ్ళు వచ్చిన సీసీ ఫుటేజ్ని డిలీట్ చేసి కెమెరా ఆపేసి రమ్మంటాడు. వాడు సరే అని మెల్లగా మిగిలిన వాళ్ళు దాత్రి కోసం అంతా వెతుకుతూ వెళ్తారు. ఒక చోట రూమ్ లోపల ఎవరో అమ్మాయి పడుకుని కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు లోనికి వెళ్తారు. సుధకి మెలక వచ్చి వెనక్కి తిరగకుండానే ఎవరు ఎవరు అని అడుగుతుంది. ఇంతలో ఇద్దరు మనుషులు తెచ్చి చైర్ వేస్తారు. శౌర్య టీ కంప్లీట్ చేసి ఇక నీ ఇంటికి పంపేసి వెళ్ళిపోతాను మరియా, భయపడకు. నా దాత్రిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఈ కేసుని ఎలా క్లోజ్ చేయాలో కూడా నేను చూసుకుంటాను పద అంటాడు. మరియా కూడా కానీ అదేంటి సార్, నేను ఐ విట్నెస్ని కదా, దాత్రి మ్యామ్ని విడిపించవచ్చు కదా. అవును, కానీ దీని వెనక ఎవరున్నారో నేను రిస్క్లో పెట్టలేను. దాత్రి రిస్క్లో పడితే వదిలేలేను పద అంటూ కార్ దగ్గరికి వస్తుండగా తన చెవులో ఉన్న బ్లూటూత్ వైబ్స్ ఇవ్వడంతో ఏమైందా అని ఫాస్ట్గా కారులోకి వచ్చి మొబైల్లో ఏదో ప్రెస్ చేసి యాక్టివ్ చేస్తాడు. మరియా మహేంద్ర కూడా కారు ఎక్కుతారు. సుధా దగ్గర శౌర్య ఇచ్చిన ఒక పరికరం ఉంది కదా, గుర్తుందా? తను ఇది నీ దగ్గర ఉంచని చెప్తాడు, గుర్తు తెచ్చుకోండి. సో దాని హెల్ప్తో సుధా మాటలే కాదు ఆ చుట్టుపక్కల మాటలన్నీ తను వినగలడు. శౌర్య డ్రైవ్ చేస్తూ ఎవరు వెళ్ళుంటారు ఈ టైంలో అక్కడికి అనుకుంటున్నాడు. మాట్లాడరు ఏంటి, ఎవరు మీరు అంటుంది సుధా. గోవర్ధన్ చైర్లో కూర్చుంటూ ఏమ్మా ఇటు తిరుగు, అటు తిరిగి మాట్లాడరేంటి అంటావేంటి, ఎవరిది గొంతు అంటాడు శౌర్య. సుధా ఆ గొంతు విని ఎవరు వీళ్ళు అనుకుంటూ ఎవరు మీరు, ఇంత నైట్ ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటుంది. చెప్తామమ్మా చెప్తాం, నువ్వు కాస్త మా వైపుకు తిరుగు అంటాడు గోవర్ధన్. క్షమించండి, ఈ శిక్ష రద్దయ్యే వరకు నేను ఎవరిని చూడను, దీక్ష పూనుకున్నాను అంటుంది. శిక్ష తప్పాలంటే చూడకుండా అని దీక్ష ఎందుకమ్మా, ఒక్కసారి ఇటు చూడు అంటాడు గోవర్ధన్. సుధా ఇంకా అలానే అటు తిరిగి ఉంటే పోనీ విను అంటాడు. చెప్పండి అంటుంది. డామిట్, చెవిడి వీడు తన దగ్గరికి ఎలా వచ్చాడు అని స్టీరింగ్ మీద కొడతాడు. శౌర్య కారు వెళ్తుంది చూడండి, ఆగా మేఘాల మీద వెళ్తుంది. మరియా సీటు పెట్టుకొని కూడా కారు డోర్ పట్టుకుంటుంది గట్టిగా. మహేంద్ర వెనక ఎగురుతూ ఉన్నాడు పాపం. గోవర్ధన్ సుధని దాత్రి అనుకుని చూడు డాక్టరు, నువ్వు నేరం ఒప్పుకోకుండా ఏం చేస్తావు, నేరం ఒప్పుకొని జైల్లో ఉన్నావు అనుకో, కొన్నాళ్ళకి బయటకు వచ్చి నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు అంటాడు. అవునా, ఒప్పుకోనంటే? ఒప్పుకోవాలి అంటాడు గోవర్ధన్. ఒప్పుకోకపోతే అంటున్నాను అంటుంది సుధా. ఏముంది, శివరామన్ సార్తో ఉన్న ఎఫ్ఐఆర్ అందరికీ తెలియడంతో అవమాన భారంతో తను చంపేసినందుకు కుమిలిపోతూ ఈ 4 గోడల మధ్య ఉన్న నువ్వు లెటర్ రాసి చనిపోయినట్టు పేపర్కి ఎక్కుతుంది అంతే, కేస్ క్లోజ్ అంటాడు. ఓ నైస్ థాట్ అంటుంది సుధా. భయం లేదా అంటాడు గోవర్ధన్. మీరు చంపారు కాబట్టే కదా నా దగ్గరకు వచ్చారు, ఎవరి తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు అంటుంది సుధా. మేము చంపలేదులే కానీ నువ్వు ఎఫ్ఐఆర్ ఉందని చంపేశానని ఒప్పేసుకో, నీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను అంటాడు గోవర్ధన్. శౌర్య కార్ ముందుకి ఏదో వచ్చి పడడంతో బ్రేక్ వేసి కిందికి దిగుతాడు. శౌర్య ముందు ఒక గుంపు దిగుతుంది చేతుల్లో డిఫరెంట్ ఆయుధాలతో. ఈ కేసుని సీరియస్గా తీసుకున్నాడని ఆలిని అడుగుతున్నప్పుడే గోవర్ధన్కి అర్థమై అతని కాల్ చేసి ఈ శౌర్యాన్ని ఫాలో అయ్యి ఏం చేస్తున్నాడో చెప్పమని తన మనుషులకు చెప్తాడు గోవర్ధన్. ఇంకొక పావు గంటలో మరియా వాళ్ళ ఇల్లు వచ్చేస్తుందనగా ఇలా జరుగుతుంది. శౌర్య మరియా మహేంద్రను లోపలే ఉండమని సైగ చేసి అక్కడ వాళ్ళతో ఫైట్ చేస్తూనే సుధా దగ్గర మాటలు వింటూ ఉంటాడు. డబ్బు నీకు ఇంపార్టెంట్, నాకు కాదు, నాకు ఆత్మాభిమానం ముఖ్యం అంటుంది సుధా. ఎందుకే నీకు ఇంత గౌరవజనం అంటాడు గోవర్ధన్. అమ్మ నుంచి వేకి వచ్చావా, గుడ్. చెయ్యని తప్పును చేశానని ఒప్పుకోవడం మీలాంటి వెధవలకి అలవాటు, నాకు కాదు అంటుంది సుధా. ఒక రౌడీ ఎంత మాట అన్నావే అంటూ సుధా జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు. సుధా గింజుకుంటూ ఉంటే గోవర్ధన్ దాని మొహాన్ని ఇటు తిప్పరా అంటాడు. శౌర్యకి టెన్షన్ వచ్చేసింది. సుధాని ఏం చేస్తారని ఎదురుగా వస్తున్న ఒక్కొక్కరిని గాల్లోకి విసిరేస్తాడు లేదా రోడ్డుకేసి బాదుతున్నాడు. మరియా మహేంద్ర ఆశ్చర్యపోతున్నాడు. శౌర్య వాళ్ళని కొట్టేసి కారులోకి వచ్చి మరియా నువ్వు మీ పేరెంట్స్తో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని కార్ని స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తుంటాడు. మరియా శౌర్య మాటలకు ఆలోచిస్తూ ఉంటుంది. రౌడీ సుధా ఫేస్ కనిపించేలా తిప్పగానే గోవర్ధన్ సుధా మొహాన్ని చూసి పైనుంచి కింద వరకు చూసి మంచి సరుకే, లక్షలు పోస్తారు అంటూ పైకి లేచి సుధా జుట్టును పట్టుకుని తన ఫేస్ దగ్గర పెట్టుకుని కుక్కలా స్మెల్ చేస్తాడు. శౌర్యకి అతని మాటలకు బాగా కాలిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అంతలోనే మరియా వాళ్ళ ఇల్లు రావడంతో మరియాని వాళ్ళ ఫాదర్కి అప్పచెప్పి బాబాయ్ గారు ఇప్పుడు ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళిపోండి, మహేంద్ర మీకు తోడుగా ఉంటాడు, ఇది మీ అమ్మాయి ప్రాణాలకు సంబంధించింది, అలాగే మహేంద్రకి మీ అమ్మాయి అంటే ప్రాణం, అదంతా మీ ఇష్టం అనుకోండి, ప్రస్తుతానికి మీకు తోడుగా తనుంటాడు, వెళ్ళండి. మహేంద్ర షాక్ అయిపోయింది. పెట్టేశాడు పుల్ల అనుకుంటాడు. అసలు ఏమైంది బాబు అంటాడు ఆయన.
వీళ్ళ పెళ్ళికి వచ్చినప్పుడు చెప్తా బాబాయ్ గారు, జాగ్రత్తగా వెళ్ళండి అనేసి ఇంటి నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చేసి కార్ స్టార్ట్ చేసి తల కొట్టుకుంటాడు. ఇప్పటి వరకు తినని దించి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్న తనకి తను వైజాగ్ నుంచి చాలా దూరంగా ఉన్నానని ఆలోచన వచ్చి ఎక్కిరించింది. సుధా చీదరించుకుని, నువ్వు మనిషివేనా, ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని వేరే వ్యక్తి నుంచి విదిలించుకుంటూ గోవర్ధన్ అంటుంది కోపంగా. శౌర్య ఇప్పుడు ఎలా అని కారుని ఫాస్ట్గా నడుపుతూ తనని కాపాడుకోలేకపోతే నవీన్ ఏమైపోతాడు, దాత్రి ఏమనుకుంటుంది, అసలు పిచ్చిదానిలా సుధా ఇలా అక్కడ ఉంటాంది, ఇలా జరిగిందేంటి, ఎవరు వాళ్ళు? గోవర్ధన్ సుధా మెడపట్టుకుని, ఒప్పుకో ఈ నేరాన్ని, బ్రతుకుతావు లేదా చస్తావు అంటాడు. శౌర్య అందరూ దాత్రి చేత ఈ నేరాన్ని ఒప్పించాలని ఎందుకు చూస్తున్నారు? ఇంకెవరో ఒకరిని ఫేక్గా పంపి కూడా కేసు క్లోజ్ చేయొచ్చు, కానీ వాళ్ళకి కేసు క్లోజ్ అవ్వటమే కాదు, దాత్రి కూడా అరెస్ట్ అవ్వాలని. ఇలా ఆలోచిస్తూనే గౌతమ్కి కాల్ చేస్తాడు. బట్ నో యూస్, గౌతమ్ లిఫ్ట్ చేయడు. శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఏదో తట్టిన వాడిలా పక్కనున్న దాన్ని తీసుకొని బటన్ ప్రెస్ చేయగానే సిగ్నల్స్ వెళ్ళి తన టీం అయిన తేజ్, రామ్, తానియా అలర్ట్ అయి ఎస్ఆర్ అంటారు ముగ్గురు. శౌర్య కార్ని డ్రైవ్ చేస్తూనే నాకు మీ నుంచి హెల్ప్ కావాలి అంటాడు. ముగ్గురు చెప్పమని అడగగా బ్యూరోలో ఉన్న అమ్మాయి దగ్గరికి ఎవరో వచ్చి తనని ఇబ్బంది పెడుతున్నారు, మీరు కామ్గా వెళ్ళి వాళ్ళని ఫినిష్ చేసి తనని సేవ్ చేయండి ప్లీజ్ అంటాడు శౌర్య. సార్ అది మా బాధ్యత అంటుంది తేజ్. రామ్, తానియా కూడా ఎస్ఆర్ అని వాళ్ళ బైక్స్పై బ్యూరోకి ఫాస్ట్గా స్టార్ట్ అవుతారు. ఇప్పుడు దాత్రి ప్లేస్లో నువ్వు ఉన్నావని తెలిస్తే నాకు సస్పెన్షన్ రావచ్చు, కానీ నా జాబ్ కన్నా నీ ప్రాణం ఇంపార్టెంట్ సుధా అనుకుంటాడు శౌర్య. సుధని చంపకుండా ఎలా అయినా ఒప్పించాలనుకుని తను బాగా కొడుతూ ఉంటాడు గోవర్ధన్. ఒక బొమ్మలా ఆడుతూ తన చెంపల్ని వాయిస్తూ పడుతున్న తనని లేపి మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉంటారు. చెంపలు ఎరిపెక్కి పెదవులు చిట్లి అసలే నీరసంగా ఉంటున్న తను శక్తి లేక పడిపోతుంది. శౌర్యకి సుధని కొడుతున్నారని అర్థమై కోపంగా కారుని ఫాస్ట్గా నడుపుతూ ఉంటాడు. తనంతగా పట్టించుకోలేదు, కానీ కారు గాల్లో నిలబడి ఏరోప్లేన్లో దూసుకుపోతుంది. సుధా బాధని తలుచుకుని తను బాధపడుతూ నిస్సహాయుడు అయినందుకు తనలో తాను రగిలిపోతూ వెళ్తూ ఉంటాడు. కాసేపటికి గాల్లో ఉన్నానని అర్థమై కారు ఫాస్ట్గా ఆ రూట్లో నివరడంతో అలానే నలుపుతాడు. ఇక్కడ సుధని ఎంత కొడుతున్నా తన కింద పడేటప్పుడు తన కడుపుపై చేయి వేసుకుని పడుతూ ఉంటుంది. ఇంతలో తన మెడలో తాలి కూడా బయటపడుతుంది. అవి గమనించిన ఈ గోవర్ధన్ ఏదో అర్థమైన వాడిలా పడి ఉన్న సుధా పొట్టలో కాలు పెట్టి తన్నబోతూ ఉంటే సుధా చేత్తో ఆపేస్తుంది. గోవర్ధన్ అయ్యయ్యో అమ్మడు ప్రెగ్నెంట్ రా, బేబీ బాగుందా అంటూ కూర్చుని సుధా బెజ్జని టచ్ చేయబోతాడు. సుధా వెంటనే అతని చెర్రీకి అడ్డుగా కాళ్ళని దగ్గరికి ముడిచేస్తుంది. గోవర్ధన్ మాటలకి శౌర్య షాక్ అవుతాడు. ప్రెగ్నెంట్ ఏంటి? తన గుండెల్లో ఏదో అలజడి. తను అందుకే అంత నీరసంగా కనిపించిందా? తల పట్టుకుని ఓ మై గాడ్ శివయ్య, ప్రెగ్నెంట్ అయ్యింది, ఎలా ఉండాలనుకున్నావు సుధా అని స్టీరింగ్పై గట్టిగా గుద్దబోయి ఆగి, నీకేమైనా అయితే తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను అనుకుని బాధపడతాడు. గోవర్ధన్ అరే ఆ రాడ్ ఇలా పట్టుకురారా అంటాడు. సుధా ఏమో కానీ అక్కడ శౌర్యకి ఈ మాట వినగానే టెన్షన్ వచ్చేసి కార్ అద్దాన్ని చేత్తో బలంగా గుద్దేసి, ఛీ తను అలా ఒంటరిగా అనవసరంగా వదిలేశానని తనలో తాను చిత్రవద చెందుతూ తేజ్కి మాత్రమే కాల్ చేసి, తేజ్ నేను అవుట్ ఆఫ్ వచ్చేసాను, ప్లీజ్ తను ఎలా అయినా సేవ్ చేయి ప్లీజ్ అంటాడు. నేను ఇక్కడికి వచ్చేసాను సార్, రామ్ కూడా ఉన్నాడు, మీరు వరీ అవ్వద్దు అంటూ ధైర్యం చెప్తాడు. కానీ తను వెళ్ళటానికి మినిమం 10 minutes అయినా పడుతుంది. కానీ శౌర్య అలా అడగడంతో స్పీడ్ పెంచుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.